ఈవేళ చట్టాన్ని ఇవాళ నీరుగార్చే ప్రయత్నం ప్రభుత్వం సైడ్ నుంచి కానీ ప్రభుత్వ అధికారుల వైపు నుంచి కానీ ఇవాళ బలంగా చేయాలన్నటువంటిది తెలిసే పరిస్థితి లేదు. ప్రతి ప్రభుత్వ పథకానికి వందల వేలాది కోట్ల హంగు ఆర్భాటాలతో వాటిని ప్రచారం చేస్తూ ఈవేళ అందరికీ అవసరమైనటువంటి ఈ చట్టాన్ని బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా పన్ను మినహాయింపు పొందుతున్నారు. దాంట్లో ఉన్నటువంటి హైయర్ అఫీషియల్స్ అందరికీ కూడా సాలరీస్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ వాళ్ళకి పే చేస్తుంది. సో వీళ్ళు సమాచార హక్కు చట్టానికి లోబడి విధిగా సమాచారాన్ని దరఖాస్తుదారులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈవేళ వాళ్ళు చాలా అఫీషియల్గా వాళ్ళ దస్తూరితో ఇది సమాచార హక్కు చట్టం పరిధిలోకి మేము రాము, మేము అతీతము, వీటన్నిటికీ కూడా మేము అతీతంగా ఉంటాము, మాదొక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ అన్న ఒక దారుణమైనటువంటి పరిస్థితికి ఒక ఒంటెద్దు పోగొడాలు పిలిచిన పాపాన్ని పోలేదు, అధికారులను కూడా అందరినీ పిలిచిన పాపాన్ని పోలేదు. సో దాని ఆర్టీఐ రివ్యూ మీటింగ్స్ ఎన్ని జరిపారు, ఏ డేట్స్లో జరిపారు, ఎప్పుడంటే ఈ రోజుకి సమాధానం లేదు. అంటే అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సో వాటిని ఖచ్చితంగా రివ్యూ మీటింగ్స్ జరిపేటువంటి ఏర్పాటు చేయాలి. ఒకటి ఈ మధ్యన ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, ఈ స్టేడియంలు కానీ, పోర్టు ట్రస్టులు కానీ ఇవన్నీ కూడా మేము ఆర్టీఐ పరిధిలోకి రాము అని చెప్పేసి తెగేసి చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. కానీ పన్ను మినహాయింపు పొందే ప్రతి ఒక్క సంస్థ కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందన్నది గుర్తుపెట్టుకోవాలి. సో ఆ డిపార్ట్మెంట్స్ అన్నిటికి కూడా కమిషన్ నుంచి ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలు కానీ, ఒక స్పష్టమైనటువంటి ఇది కానీ వాళ్ళకు అందించే ఏర్పాటు చేయాలి. ఒకటి మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు సమాచార హక్కు చట్టం ఉపయోగించుకొని సో వాళ్ళకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సమస్యలు కావచ్చు, లేకపోతే సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాలు కావచ్చు. ఇప్పుడు మనం చాలా చూసాము, చాలా స్కామ్లు కూడా మనకు సమాచార హక్కు చట్టం ద్వారా బయటపడ్డవి. 2G స్కామ్ కావచ్చు, లేకుంటే ఓబులాపురం మైన్స్ విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా సో కొద్దిగా సమాజానికి ఉపయోగపడుతున్నాయి. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళకి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకునేదానికి ఒక ప్రశ్నించేటువంటి తత్వాన్ని అలవర్చుకునేందుకు ఈ చట్టం ఉపయోగపడుతున్నటువంటి తరుణంలో ఆ సమాచార హక్కు చట్టం కార్యకర్తల మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. అధికార దుర్వినియోగం చేస్తున్నారు, రాజకీయ బలంతో కొంతమంది పేటరేగిపోతున్నారు. వీళ్ళందరి అండ చూసుకొని సమాచారం ఇవ్వకుండా అధికారులు కానీ అటు ప్రభుత్వం కానీ ఒక దారుణమైనటువంటి క్రీడను ఇది చేస్తుంది. సమాచార హక్కు చట్ట కార్యకర్తలకి రక్షణ ఇవ్వడంతో పాటు, రక్షణ కల్పించడంతో పాటు ఆ దాడులకు పాల్పడే వారిపైన, ఆ అధికారులపైన రౌడీ షీట్ని ఓపెన్ చేయాలి. సో ఇది ముఖ్యంగా పీపుల్ అగైనెస్ట్ కరప్షన్ అనే ఆర్గనైజేషన్ నుంచి డిమాండ్ చేస్తున్నాము. సో ఇదే సందర్భంలో సమాచార హక్కు చట్టం కమిషనర్ సమాచార హక్కు చట్టం కేసుల విచారణ నిమిత్తం 2 రోజులు వచ్చిన సందర్భంగా పీపుల్స్ అగైనెస్ట్ కరప్షన్ PAC అనేటువంటి ఒక సంస్థ, దీంట్లో ఇంజనీరింగ్ చేసినటువంటి విద్యార్థులు, మంచి అడ్వకేట్స్, ఇంకా ఇతరతర ప్రత్యేకించి యూత్ చాలామంది ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఇవాళ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏంటంటే సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలకి ఎన్ని విన్నపాలు చేసినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. సో మీరు కూడా ఏదో కమిషనర్ ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటున్నారు, వెళ్ళిపోతా ఉన్నారు. అయితే మీడియా సాక్షిగా ఇవాళ మీడియా ముందే మేము మీకు కొన్ని డిమాండ్స్ ఫార్వర్డ్ చేస్తాం, వాటికి సంబంధించి మరి మీ స్పందన ఏంటో చెప్తారా అని అంటే ఖచ్చితంగా చెప్తానని చెప్పని మీడియా ముందే ఇవాళ మెమోరాండం ఇవ్వటం, ఈ మీడియా ముందే ఇలా మాట్లాడటం, అంటే మీడియా సాక్షిగా కొన్ని సామాజిక అంశాలని వాళ్ళ తెర మీద తీసుకురావడం అనేది బాగుంది. భవిష్యత్తులో కూడా మీరు ఎవరైనా అధికారులను కానీ ఎవరినైనా కూడా వాళ్ళు స్పందించగలిగినట్లయితే, ఇలాంటి కార్యక్రమాల ద్వారా చేసినట్లయితే డెఫినెట్గా వాళ్ళు కొంత బైండ్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. ప్రత్యేకించి ఇక్కడ వీళ్ళు కొన్ని డిమాండ్స్ ఫార్వర్డ్ చేశారు. ఈ పీపుల్స్ అగైనెస్ట్ కరప్షన్ PAC అనే సంస్థ. ఇందులో ప్రధానమైనది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానాలు సమాచార హక్కు చట్ట పరిధిలోకి వస్తుంది కాబట్టి
దరఖాస్తుదారులందరికీ విధిగా సమాచారాన్ని ఇవ్వాలి. ఇది చాలా కాలంగా ఒక బర్నింగ్ ఇష్యూ. ఒక టీటీడీ అని మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా ప్రతి చోట కూడా ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా దేవాలయాల్లో ఉన్నటువంటి ఈవోలు వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మేము సమాచార హక్కు చట్ట పరిధిలోకి రాము కాబట్టి మేము మీకు సమాచారం ఇవ్వక్కర్లేదనే దాన్ని చెప్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కృష్ణా జిల్లాలో ఒక చిన్న సంస్థ, ఒక దేవాలయం ఒక కోర్టుకి వెళ్ళి మధ్యంతర ఉత్తర్వులు తీసుకొచ్చింది. దాన్ని ఇంటీరియం స్టే అంటారు. అంటే ఆ ఇంటీరియం స్టేలో ఏముంది, మధ్యంతర ఉత్తర్వులని ప్రాతిపదికగా ఆ కేసులు నిలుపుదల చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఎక్కడ ఎవరు అడిగినా కూడా దాన్ని ఎన్క్లోజ్ చేసుకొని వాళ్ళు అదే రకమైనటువంటి సమాధానం చెప్తా ఉన్నారు. టీటీడీ కూడా ఆ తర్వాత కాలంలో ఇదే ప్రాతిపదికన ఇది ఒక ట్రస్ట్, మేము కూడా సమాచార హక్కు చట్ట పరిధిలోకి రామని చెప్పని ఒక ఇంటీరియం స్టే అంటే మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకొని అంతిమ తీర్పు వెలువడనంత వరకు కూడా అటువంటి బహిరంగ ప్రకటన చేయడం అనేది ఇట్ ఈస్ ఏ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఇది డెరాగేటరీ కామెంట్. కోర్టు మీకు తీర్పు చెప్పలా, సమాచార హక్కు చట్ట పరిధిలోకి దేవాలయాలు రావు, టీటీడీ కూడా సమాచార హక్కు చట్ట పరిధిలోకి రాలేదని కోర్టు మీకు ఎక్కడ ఆర్డర్ ఇవ్వలేదు. కేవలం మధ్యంతర ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ ఇచ్చింది. అయితే దీన్ని మీరు రావాలని మీరు అంత బహిరంగంగా చెప్తున్నారంటే ఇది పూర్తిగా చట్టోల్లంఘన. ఇది ఒక పాయింట్. తర్వాత ఇది కొన్ని సంవత్సరాలుగా సాగుతున్నటువంటి తమాషా తంతు. దీన్ని ఈ స్టే వెకేషన్ కోసం చర్య తీసుకోవాల్సింది, ఉపక్రమించాల్సింది ప్రభుత్వం. ఇంతవరకు అసలు ఆ దిశగా ఒక చిన్న ఆలోచన కూడా చేయలేదు. సంవత్సరాలు దొరికిపోతూ ఉన్నాయి. ఈ దొరికిపోతున్న పరిస్థితుల్లో మేము కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సమాచార హక్కు చట్ట పరిధిలోకి ఎండోమెంట్స్ యాక్ట్ వస్తుందా రాదని మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఎండోమెంట్స్ యాక్ట్ తీసుకోండి. యాక్ట్లో ఉన్న మొట్టమొదటి పేజీ, ఆ పేజీ ప్రిఫేస్లోనే ఫస్ట్ అండ్ సెకండ్ పారాగ్రాఫ్లో చాలా స్పష్టంగా రిజిస్టర్డ్ అండ్ అన్రిజిస్టర్డ్ టెంపుల్స్ యాజ్ ఆన్ టుడే అండ్ పర్టికులర్ అంటే ఆ యాక్ట్ అమల్లోకి వచ్చిన రోజు నుంచి కూడా ఇవన్నీ ఎండోమెంట్స్ యాక్ట్ చట్ట పరిధిలోకి వస్తాయని చెప్పారు. అంటే ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ చట్టంలోకి వస్తాయని చెప్పారు. ఈ అన్ని రకాల చట్టాలు కూడా సమాచార హక్కు చట్ట పరిధిలోకి వస్తాయని మన రాజ్యాంగం మనకి RTI చట్టాన్ని 2005లో తీసుకొచ్చింది. తెచ్చినప్పుడు మరి ఇదేమి విచిత్ర వాదన, ఇది ఏమిటో నాకైతే తెలియదు. కానీ మరి వీళ్ళు సమాచార హక్కు చట్ట పరిధిలోకి రాకుండా ఎలా ఉంటారనేది ఆ మధ్యంతర ఉత్తర్వుల తర్వాత అంతిమ తీర్పు నిర్ణయించాలి. ఈలోగా అటు విజయవాడ కనకదుర్గ గుడిలో కావచ్చు, లేకపోతే ఇక్కడ కావచ్చు, లేకపోతే పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుపతి కావచ్చు, ఇలా ఏ ప్రధాన దేవాలయాలకు వెళ్ళినా మేము సమాచార హక్కు చట్ట పరిధిలోకి రాము అని నిర్బంధంగా చెప్తున్నారు. అంటే ఇది పూర్తిగా మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. మధ్యంతర ఉత్తర్వులను మీరు ఈ రకంగా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అంటారు, దీన్ని మిస్ఇంటర్ప్రిటేషన్. ఇట్లా మిస్ఇంటర్ప్రిటేషన్ చేయడం అనేటువంటిది ఇది చాలా దారుణం. దీంట్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. అయితే ప్రభుత్వం ఈ విషయంలో ఏ రకంగా కూడా చర్యలు తీసుకోవట్లేదు. ఇది పాయింట్ నెంబర్ 1. అయితే మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ప్రతి చోట ఇదే డిమాండ్స్ మీద చాలా పౌర సంఘాలు కొన్ని ఇష్యూస్ని ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాయి. ఉదాహరణకి గడిచిన 2 రోజులుగా కొన్ని ఈ టీటీడీకి సంబంధించి నాకు ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ధర్మో రక్షతి రక్షిత అనేటువంటి దీంతో ధర్మం కోసం ఆవిర్భవించినటువంటి సాక్షాత్తు కలియుగ అవతారం, ప్రపంచంలోనే గొప్ప దేవాలయం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఇంజనీరింగ్ వర్క్స్ చూసుకున్నట్లయితే నామినేషన్ వర్కుల పేరుతో ఎలా ఇష్టం వచ్చినట్టుగా వర్క్స్ ఇస్తున్నారు. వాటికి సంబంధించిన లెక్కలు లేవు, పారదర్శకత లేదు. అలాగే ప్రింటింగ్ వ్యవహారాలు, ఇక్కడ టీటీడీ తరఫున అద్భుతమైనటువంటి ముద్రణాలయం ఉంది. మనకి ఇంత అద్భుతమైన ముద్రణాలయం ఉంటే అక్కడ డైరీలు కానీ క్యాలెండర్ వర్క్స్ కానీ ఇలాంటి ఇతరత్ర వర్క్లు ఏం జరగకుండా పక్కన ఉన్నటువంటి పొరుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ప్రెస్సులకు ఇచ్చి కోట్ల రూపాయలని కమిషన్లతో కక్కుర్తిపడి దండుకుంటున్నటువంటి భాగవతం చాలా కాలంగా జరిగిపోతా ఉంది. ఇక్కడ మాత్రం వీళ్ళకి బోర్డంత శాలరీస్ ఇస్తున్నారు ప్రింటింగ్ ప్రెస్సుల్లో. ఆ ప్రింటింగ్ ప్రెస్సుల్లో ఏదైనా చిన్న చిన్న బిల్లు పుస్తకాలు లాంటివి చిన్న మాత్రమే ప్రింట్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వీళ్ళు ఎత్తుతున్న నేపథ్యంలో దీనికి రిలేటెడ్గా మరొక అంశం ఏంటంటే, ఉదాహరణకి మీ అందరికీ కూడా తెలుసు, సుప్రసిద్ధ కవి కరుణశ్రీ భాగవతాలుగా అనువాదం చేసినటువంటి ఒక గొప్ప గ్రంథం, దాదాపు 5 వాల్యూమ్స్ ఉంది భాగవతం.
ఈ భాగవతాన్ని టీటీడీ వాళ్ళు ప్రింట్ చేశారు. ఈ భాగవతాన్ని రామకృష్ణ మిషన్ వారు టీటీడీ నుంచి కొనుగోలు చేసి ప్రాచుర్యం కోసమని ఒక అందమైనటువంటి ఒక మంచి సంచి పౌచ్, ఆ పౌచ్లో ఇవన్నీ కూడా పెట్టి వాళ్ళు చాలా ఒక రీజనబుల్ ప్రైస్ పెట్టి దాన్ని అమ్మడానికి ఒకసారి గతంలో ప్రయత్నం జరిగింది. అవన్నీ కూడా కాపీలన్నీ సోల్డ్ అవుట్ అయింది. సోల్డ్ అవుట్ అయితే మళ్ళీ ఆర్డర్కి టీటీడీకి ఆర్డర్ కోసం అని చెప్పని అడిగితే ఈ దేశంలో రామకృష్ణ మిషన్ యొక్క స్వచ్ఛత ఎలాంటిదో మనందరికీ కూడా తెలుసు. అలాంటి సంస్థకి వీళ్ళు ఇవ్వమని చెప్పని ఇవ్వలేదు, ఏదో వంక చూపించి. ఎందుకు అనే దాని మీద ఆరా తీస్తే ఇక్కడ ఉన్నటువంటి మీడియేటర్స్, ప్రైవేటు ప్రెస్సులు, ప్రైవేటు వ్యవహారాల ద్వారా వాళ్ళ కమిషన్లు పోతాయి. రామకృష్ణ మిషన్ అంటే ఒక స్వచ్ఛంద సంస్థకి ఇస్తే ఈ దళారులు వాళ్ళు బాగుపడే అవకాశం ఉండదు కాబట్టి అని ఒక స్వామీజీ సాక్షాత్తు బాధాతప్త హృదయంతో చెప్పినటువంటి వాస్తవం ఇది. కాబట్టి ఇందులో ఈ కొనుగోలు వ్యవహారాల్లో డైరీలు, క్యాలెండర్లు, ప్రింటింగ్లు జరుగుతున్న తంతేంటి అనేది చెప్పాల్సినటువంటి అవసరం కూడా టీటీడీ వాళ్ళకు ఉంది. అలాగే లోకల్ టెంపుల్స్ లో ఉన్నటువంటి జ్యువెలరీ, ఇంత పెద్ద దేవాలయం, ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఈ దేవాలయంలో రోజు కూడా కోట్ల రూపాయల విరాళాలు వస్తూ ఉంటాయి. ఆ టెంపుల్కి రిలేటెడ్ టెంపుల్స్ కూడా వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ నా దృష్టికి వచ్చినటువంటి ఏంటంటే అప్రైజర్స్, అంటే దాన్ని అంచనా కట్టేటువంటి వాళ్ళు, ఆ విలువ కట్టేటువంటి అప్రైజర్స్ కేవలం 2 మాత్రమే ఉన్నారని, మిగతా ఇదంతా కూడా వస్తున్నటువంటి స్టడ్స్ ఇలాంటివన్నీ కూడా మొత్తం కుప్పలుగా అత్యంత విలువైన జ్యువెలరీని అంతా కూడా మూట కట్టేసేసి సంతకాలు పెట్టి తోసేస్తున్నారు తప్ప దాన్ని సరిగ్గా అసెస్ చేయట్లేదని, ఇది చాలా అత్యంత విలువైనటువంటి ఒక నిధి, దీన్ని పూర్తిగా నిర్లక్ష్యంగా చేస్తా దాని నుంచి మరి ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలనేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి ఆరోపణ కూడా వినిపిస్తూ ఉంది. తర్వాత ఈ చిన్న దేవాలయాల్లో జరుగుతున్న ఈ రిలేటెడ్ దేవాలయాల్లో గతంలో ఒక ఉదాహరణ మీ అందరికీ తెలుసు, ఒక ఆరోపణ వచ్చింది ఒక జ్యువెలరీకి సంబంధించి. ఈ ఎంక్వైరీస్ జరుగుతూ ఉన్నాయి. తర్వాత విజిలెన్స్ మరి వాళ్ళ మీద మానిటరింగ్ ఎలా ఉంది ఏమిటి అనే దాని మీద కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ గోల్డ్ కాయిన్స్ వ్యవహారంలో కూడా ఇన్స్టా రాజ్యం కింద వ్యవహరించారు, అన్ని కూడా ఒక మూలకు తోసేస్తున్నారు. విదేశీ కరెన్సీ విషయానికి వచ్చినట్టయితే బోర్డు అంత విదేశీ కరెన్సీ ఉంది, దాన్ని ఎప్పటికప్పుడు కూడా గ్రేడింగ్ చేసి దాన్ని మార్చుకునేటువంటిది ప్రయత్నాలు జరగట్లా. కొన్ని దేశాలు ఏమవుతుంది, దశాబ్దాలుగా ఆ విదేశీ కరెన్సీ అలా మూల తోసేయడం వల్ల కొన్నిసార్లు కరెన్సీ ఉదాహరణ మనకు తెలుసు. ఇప్పుడు మన దగ్గర 5 రూపాయల నోటు ఉంది, 5 రూపాయల నోటుని ప్రింట్ చేయట్లా. ఈ 5 రూపాయలు అనేక 5 రూపాయలు అన్ని కూడా అక్కడ ఉంటాయి. అలాంటివే కొన్ని విదేశీ కంపెనీ కరెన్సీ కూడా ఉంటుంది. ఆ కరెన్సీ ఇన్వాలిడ్, అంటే వీళ్ళ నిర్లక్ష్యం వల్ల స్వామి వారికి ఇచ్చినటువంటి కానుకలు ఇన్ టైంలో వాటిని ఎన్కాష్ చేసుకోకపోవడం వల్ల అదంతా కూడా యూస్లెస్ గా అయిపోతా ఉంది. దీన్ని అంతా కూడా కౌంట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని చెప్తా ఉన్నారు. తర్వాత ఇటీవల ఒక సిన్సియర్ లేడీ ఆఫీసర్ అన్నదానానికి సంబంధించి ఒక వచ్చారు. చాలా అద్భుతంగా 2-3 నెలల్లో బ్రహ్మాండంగా పనిచేశారు. తర్వాత ఆవిడ్ని స్లో అయిపోమని చెప్పని కొంతమంది పైనుంచి ఒత్తిళ్లు వచ్చాయి. దీనికి కారణం ఏంటి, ఇప్పుడు ఆవిడ అంత హుషారుగా మళ్ళీ పనిచేసే పరిస్థితి లేదు అనేటువంటి ఆరోపణ కూడా ఉంది. దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అన్నదానానికి పైన జరుగుతున్నటువంటి అన్నదానం, అక్కడ వ్యవహారం, ఆ ఆహారంలో ఉన్నటువంటి రుచి, అలాగే కింద శ్రీనివాసం అన్నదానం అంటే విష్ణు సన్నిధానం, అక్కడికి ఇక్కడికి క్వాలిటీలో తేడా ఉంది. వంటకంలో కావచ్చు, ఆ వంటకు ఉపయోగించేటువంటి అపరాధంలో కూడా క్వాలిటీలో చాలా తేడా ఉంది. ప్రత్యేకంగా దీన్ని ఎవరైనా సరే స్వాములు కానీ, మీడియా వాళ్ళు కానీ, లేకపోతే ఎక్స్పర్ట్స్ కానీ, కుక్కులు ఎవరైనా పరిశీలించాలని ఓపెన్గా డిమాండ్ చేస్తున్నటువంటి డిమాండ్ కూడా నా దృష్టికి వచ్చింది. ఇక ఎస్వి ఆయుర్వేద కాలేజ్ అండ్ ఫార్మసీ ఒకప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇక్కడ విరాజిల్లినటువంటి ఈ ఎస్వి ఆయుర్వేద కాలేజీ ఫార్మసీ ఇవాళ ఏ పరిస్థితుల్లో ఉంది, దీనికి కారణాలు ఏంటి, ఎందుకు ఇది ఒక రకమైనటువంటి నిర్లక్ష్యానికి గురవుతా ఉంది అని చాలా అద్భుతమైనటువంటి ఔషధ మొక్కలు ఉన్నాయి ఇక్కడ. వీటన్నిటి మీద మంచి స్టూడెంట్స్ ఉన్నారు. ఒక ఫార్మసీని డెవలప్ చేసి ప్రయోగాలు చేసి ఎందుకు చేయకూడదు,
భారతదేశంలోని మన ఆయుర్వేదానికి అత్యంత ప్రాచుర్యం ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒకప్పుడు ఒక మూల కేంద్రంగా ఉన్నటువంటి ఈ కాలేజీని ఎందుకు నిర్లక్ష్యం చేశారు, ఎవరు దీనికి బాధ్యులు అనేటువంటిది ఒక నిర్ణయం వినిపిస్తుంది. అన్నిటికంటే ఆశ్చర్యకరమైనది ఏంటంటే సాక్షాత్తు భారతదేశ ప్రధాని యోగాకి ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రపంచంలోనే యోగాని ఒక యోగా డేగా వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో ఒకప్పుడు ది బెస్ట్ యోగా సెంటర్గా ఇక్కడ ఉన్నటువంటి ఎస్వి యోగా సెంటర్ పూర్తిగా మూతపడిపోయినటువంటి దశకు వచ్చిందో దీనికి ఎందుకు కారణం, దీని బాధ్యులు ఏంటి అనేటువంటి కొన్ని డిమాండ్స్, ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన డిమాండ్స్ చేస్తా ఉన్నారు. ఒకటి, ఈ మధ్యంతర ఉత్తర్వులు అనేటువంటివి ఆ వ్యవహారం తేలే వరకు కనీసం ఒకటి ఏమిటంటే ఇది పూర్తిగా భక్తుల విరాళాలతో విరాజిల్లుతున్నటువంటి ఒక దేవాలయం. దీని మీద భక్తులు ఇటువంటి కొంత ఆందోళన అనేది వెలుగుచ్చినప్పుడు మీరు కనీసం దీనికి పారదర్శకంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒకవేళ మీకు సమాచార హక్కు చట్టంలో ఈ ఇంటీరియం స్టే ఆర్డర్ తేలేంత వరకు కూడా ఒక రెమెడీ మీరు కనుక సిన్సియర్గా మీరు ఈ భక్తులకి జవాబుదారీగా పారదర్శకంగా మీరు వ్యవహరించేటైతే కొంతమంది స్వాములను పిలవండి, ఒక సిన్సియర్గా ఒక స్వాముల్ని ఒక గ్రూప్గా పిలిచి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఆ ట్రెజరీలో ఉన్నటువంటి ఏం జరుగుతా ఉందో చూపించండి. గతంలో ఒక పెద్ద భారీ స్థాయిలో గొడవైనటువంటి కృష్ణదేవరాయలు గారి జ్యువెలరీ, అత్యంత విలువైనటువంటి జ్యువెలరీ, ఆ జ్యువెలరీ స్థితిగతులు ఏంటి, ఎన్ని ఉన్నాయి, ఎన్ని పోయినా, అసలు ఉన్నాయా లేదా, ఎలా ఉన్నాయి ఏంటిని మీరు స్వామీజీలకి అనుమతి ఇవ్వండి. వాళ్ళకి స్వార్థం ఉండదు కదా, వాళ్ళకి ఆశ ఉండదు కదా. అలాంటి ఆధ్యాత్మిక గురువులను పిలవండి, ఒక గ్రూప్గా పిలిచి వాళ్ళ ద్వారా ఒక నిజ నిర్ధారణ కమిటీ లాంటిది, ఒక సర్వే లాంటిది చేయించినట్టయితే వీళ్ళ డిమాండ్స్కి మీరు కనీసం ఒక జవాబు ఇచ్చినట్టు అవుతుంది. ఇఫ్ యు ఆర్ రైట్ ఆన్ యువర్ పార్ట్ అంటే మీరు ఖచ్చితంగా ప్రజలకి భక్తులకి జవాబుదారీగా ఉండేటైతే ఈ పని అయినా చేయండి. లేదు అన్నట్లయితే పక్కన ఉన్నటువంటి తమిళనాడు, భారత రాజ్యాంగం అంటే ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకి ఒకటే రాజ్యాంగం, అన్ని రాష్ట్రాలకి ఒకటే ఐపీసీ, ఒకటే సిఆర్పిసి, ఒకటే ఆర్టీఐ, ఒకే చట్టం. మనకి రకరకాల చట్టాలు ఉండవు. సో ఈ ఆర్టీఐ చట్టం దేశం మొత్తానికి ఒకటే చట్టం వర్తించేది. ఈ చట్టాన్ని పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రం దేవాలయానికి వర్తింపజేస్తా ఉంది. ఈ ఆర్టీఐ చట్టం పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రం దేవాలయాలన్నిటికీ వర్తింపజేస్తా ఉంది. మరి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి, మీ బాధ ఏంటి అనేది మాత్రం తెలియడం లేదు. సో ఈ పరిస్థితుల్లో ఇలాంటి ఆరోపణలు ఉన్నటువంటి దీంట్లో దేవాలయాలను మనం స్వచ్ఛందంగా, పవిత్రంగా, అవినీతి రహితంగా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. భక్తులకు మరింత నమ్మకం కలిగితే విరాళాలు మరింత వస్తాయి, ప్రజాసేవ కూడా దేవాలయాల ద్వారా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక పాయింట్. తర్వాత సమాచార హక్కు చట్టాన్ని కించపరిచే రీతిలో హీరింగ్స్కి హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానా విధించాలని ఇది మా చేతిలో ఉన్న పని. ఇది ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఇది ఏంటంటే ఒక మధ్యతరగతి స్థాయి ఉద్యోగులందరూ, మెజారిటీ ఉద్యోగులు ఈ సమాచార హక్కు చట్టానికి భయపడో లేకపోతే ఒక కమిట్మెంట్తోనో కొంత వరకు సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇందులో కొంతమంది, అందరినీ అనడం లేదు, కొంతమంది ఐఏఎస్ అధికారులు ఈ చట్టానికి తూట్లు పోల్చి దీన్ని నిర్వీర్యం చేసే పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే వీఆర్ ది సుప్రీం బాసెస్, మేము అడ్మినిస్ట్రేషన్లో మేమే కావాలంటే జాతీయ స్థాయిలో మేము గొడవలు చేస్తాం, ఆందోళన చేస్తాం అనేటువంటి రీతిలో, అంటే ఈ బ్రిటిష్ కాలం నాటి ఆ కొలోనియల్ వారసత్వపు పోకడల వాసనలు వదలన్నటువంటి కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇంకా ఈ పెత్తందారీ పోకడలతోనే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళు ఈ సమాచార హక్కు చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇందులో ప్రధాన మూల సూత్రధారులు ఎవరన్నట్లయితే సాక్షాత్తు సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి గారి పేషీలో సమాచార హక్కు చట్టాన్ని అమలు పరిచేటువంటి బాధ్యత స్వీకరించినటువంటి ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ, నాకు పేరు చెప్పడానికి కూడా ఇబ్బంది, భయం, మొహమాటం ఏమీ లేదు, ఆయన పాణిగ్రాహి గారు అనేటువంటి ఒక ఆయన ఈ చట్టాన్ని సాధ్యమైనంత మేరకు దీన్ని నిర్వీర్యం చేయడంలో ఆయన వంతు కృషి ఆయన చాలా సక్సెస్ఫుల్ గా చేస్తున్నాడు అనేక రకాలుగా. అయితే ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే ఒక సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆర్థిక అంశాలకు సంబంధించి ఒక నిజాయితీ సమర్థుడైనటువంటి ఒక వ్యక్తిని ఒక కార్యక్రమానికి నియమించారు. ఆయన చెప్పింది ఏంటంటే ఆయన ఛాంబర్ కోసం ఆయన నియామకం జరిగిన తర్వాత
ఆయన ఛాంబర్ కోసం ఒక ఎస్టిమేషన్ పంపిస్తే ఒక ఏసీకి, ఆ ఏసీ ఖరీదు 32,000 అయితే 72,000 రూపాయలు ఎస్టిమేషన్ వేసి ఈయన పంపించాడని పంపిస్తే, ఇదేంటండి ఇట్లా, హీఈస్ ఎ సిన్సియర్ మ్యాన్, ముఖ్యమంత్రి గారితో పాటే తిరుగుతుంటాడు. ఆయన ఫార్వర్డ్ చేశాడు రైటింగ్లోనే. అంటే దానికి ఆయన దగ్గర నుంచి జవాబు లేదు. మరొక ఆరోపణ ఏంటంటే ఆయన దగ్గర ఉన్నటువంటి కంప్యూటర్లోనో మొబైల్లోనో కూర్చొని రోజు షేర్ బిజినెస్ చేసుకుంటూ ఉంటాడంట. సో వాళ్ళు ఛాలెంజ్ చేస్తుంది ఏంటంటే, ఆ సర్వర్ని మీరు సిన్సియర్గా ఓపెన్ చేసి చూసినట్లయితే ఈయన అక్కడ కూర్చొని ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారా, షేర్ బిజినెస్ చేసుకుంటున్నారా అనేది తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి ఆ కమిట్మెంట్ కనుకుంటే ఆ పని చేయాలనేది కూడా సెక్రటేరియట్ నుంచి నాకు వచ్చినటువంటి సమాచారం. ఈయన రకరకాల రూపాల్లో ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ చెప్పారు, ఇక్కడ ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయాలి, ఈ బాధ్యత ఈయన చేతిలో ఉంది. సెక్షన్ 26 RTIలో స్పష్టంగా చెబుతుంది ఏంటంటే, సమాచార హక్కు చట్టాన్ని కరపత్రాల రూపంలో మీడియా ద్వారా, కళారూపాలు, జాతర లాంటి కళారూపాల ద్వారా, రేడియోల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలి. సో ఇది ఎంతవరకు జరుగుతుంది మనందరికీ తెలుసు. నాట్ ఈవెన్ సింగిల్ డే ఇన్ ఏ సింగిల్ మీడియం ఎక్కడ ప్రచారం అనేది జరిగింది. అంటే సెక్షన్ 26ని పూర్తిగా ఉల్లంఘించడంలో సదరు అధికారి చాలా సక్సెస్ఫుల్గా ఆయన పని ఆయన నిర్వర్తిస్తున్నాడు. అలాగే రివ్యూ మీటింగ్స్ చేయాలి. సమాచార హక్కు చట్టం వచ్చిన కొత్తలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని జీవోలను విడుదల చేసింది. మినీ మ్యాథ్యూస్ గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు, ఆ తర్వాత వీళ్ళు వచ్చినప్పుడు, వీళ్ళంతా ఉన్నప్పుడు ఏంటి ఇందులో వీళ్ళు ఇందాక చెప్పిన పాయింట్ ఒకటి, సమాచార హక్కు చట్టం కార్యకర్తల మీద దాడులు ఎక్కడైనా సరే, ఏ జిల్లాలో అయినా సరే సమాచార హక్కు చట్టం కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నట్లయితే ఈ దాడులను వెంటనే సీరియస్ గా పరిగణించి, ప్రత్యేకంగా పరిగణించి అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారి అంటే కలెక్టర్, అలాగే పోలీస్ అధికారి ఎస్పీ గాని, లేకపోతే ఆ ప్రాంతానికి సంబంధించిన అతని స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ అధికారి, సదరు అధికారులంతా కూడా రివ్యూ చేయాలి, సమీక్ష చేయాలి. చేసి దాని మీద ప్రత్యేకంగా చర్యలు చేపట్టి వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంటైర్ ఈ రాష్ట్రంలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి రివ్యూస్ ఏవి జరగడం లేదు. ఈ మానిటర్ చేయాల్సిన బాధ్యత కూడా ఆయనదే. మరి ఆయన ఎక్కడా కూడా ఈ చర్యలు కానీ ఈ పరిస్థితులు కానీ తీసుకున్నట్లేదు. సో ఇది ఒక పాయింట్. అలాగే ఇక కొంతమంది అత్యున్నత స్థాయి అధికారులు ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి దీన్ని డైల్యూట్ చేస్తా వచ్చారో, దీన్ని ఒక సైలెంట్ మెసేజ్ కింద మిగతా జిల్లాలో ఉన్నటువంటి అత్యున్నత స్థాయి అధికారులు కూడా దీన్ని అందిపుచ్చుకొని ఎక్కడా కూడా ఈ చట్టం మీద కనీస గౌరవం కానీ జవాబుదారీతనం కానీ లేకుండా వ్యవహరిస్తాం. తర్వాత ఈ హీరింగ్స్ కూడా రాకుండా ఏం చేస్తున్నారంటే చాలా ఆశ్చర్యకరం. ఇంత పెద్ద ఎడ్యుకేటెడ్ పీపుల్ వీళ్ళు ఉద్యోగాలు సంపాదించి ప్రభుత్వ రంగాన్ని జీతాల రూపంలో లేదా బత్యాల రూపంలో సంపాదించే వాళ్ళకి కనీస పరిజ్ఞానం, చట్ట పరిజ్ఞానం లేకపోవడం. అంటే ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఈ విచారణ జరుగుతున్నప్పుడు వాళ్ళు నోటీసులు వెళ్ళినప్పుడు వాళ్ళు హాజరు కావాలి. మనందరికీ కూడా తెలుసు కామన్ సెన్స్ ఏంటి, కోర్టులో 5వ తరగతి 10వ తరగతి చదువుకున్న వాళ్ళు కూడా కోర్టు నుంచి సమం వస్తే మనం కోర్టుకి హాజరు కావాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ కరోనల్ సంస్కృతి, బ్రిటిష్ వారసత్వ తెంపరితనం పోవడం ఎందుకన్నానంటే, ఒక లెటర్ రాస్తాడు, ఎవరో క్లాస్మేట్ ఎంప్లాయ్ అసిస్టెంట్ పంపిస్తాడు, హియర్ ఐ యామ్ ఆర్డరైజింగ్ టు అటెండ్ సో అండ్ సో అని పంపిస్తాడు. చట్టం గురించి తెలిసినటువంటి చవటలకు తప్ప చట్టం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పండి. ఒక విచిత్రం మీకు ఎగ్జాంపుల్ చెప్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పోర్ట్ ట్రస్ట్ లాంటిది ఉంది, లేక ఇంకేదో మన ఈ శాండ్ మైనింగ్, శాండ్ దందా, లేకపోతే ఇప్పుడున్న పరిభాషలో చెప్పాలంటే దాని గురించి మనం ఏదన్నా ఇస్తే వాడు రాదు. ఎందుకు రాదు అంటే, ఇక్కడ RTIలో మనం 25,000 రూపాయలు జరిమానా వేస్తాం. ఈ 25,000 రూపాయలు ఏమని చెప్తాడంటే, లారీ కాంట్రాక్టర్ వాడికి ఫోన్ నెంబర్ చెప్తే వాడికి ఫోన్ కొడితే అది దించేస్తాడు, నేను వెళ్ళేది ఏంటి అంటే. ఇంత తెంపరితనంతో ఎందుకు వ్యవహరిస్తున్నారంటే, ప్రభుత్వం కనుక సీరియస్గా ఉంటే ఇలాంటి వ్యవహారాలు జరగవు.
ప్రభుత్వానికి నేను సవినయంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇలాంటి అవినీతి అధికారుల్ని, తలపవర అధికారుల యొక్క చేష్టల్ని, చర్యల్ని మీరు ప్రభుత్వంలో ఒక భాగంగా మీరు దయచేసి భావించకండి. ముఖ్యమంత్రి గారు ఆయన ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించాలని, అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కృషి చేస్తున్నప్పుడు ఆయన ఆలోచనని చక్కని ఆచరణలో పెట్టేటువంటి అధికారులు మీకు కావాలి. ఇలాంటి అధికారుల ద్వారా వాళ్ళ యొక్క తప్పుల్ని మీరు దయచేసి మీరు సమర్థించడం కానీ, లేకపోతే మీరు వీటికి మీరు భావించకుండా వీళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఈ చట్టాన్ని కనుక మీరు అమలు చేసినట్లయితే మీరు చేసేటువంటి అభివృద్ధి పనుల్లో ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా అద్భుతమైనటువంటి ప్రగతి సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు ఈ క్రమంలో ప్రజల యొక్క సమస్యల్ని ఇవాళ సోషల్ ఆర్గనైజేషన్స్ ఇది ఒకటే కాదు, ఈ PAC ఇక్కడ ఒకటే కాదు, ఏ జిల్లాకి వెళ్ళినా కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ చట్టాన్ని బతికించండి. ఇది ప్రజల కోసం మనం తెచ్చుకున్నటువంటి చట్టం, పరిపాలనలో పారదర్శకత కోసం మనం తెచ్చుకున్నటువంటి చట్టం, ప్రజలకు ప్రభుత్వాలు జవాబుదారీగా ఉండడానికి మనం తెచ్చుకున్న చట్టం. కాబట్టి ఈ చట్టాన్ని దయచేసి మీరు కాపాడండి. ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఈ ఆరోపణల మీద మీరు నిజ నిర్ధారణ కమిటీలు వేయండి. అలాగే దేవాదాయాలు వీటన్నిటినీ కూడా సమాచార చట్ట పరిధిలోకి తేవడానికి మీ వంతు కృషి మీరు చేయండి. సో ఇది వీటికి సంబంధించి. అయితే ఇందులో సమాచార హక్కు చట్టాన్ని అంతో ఎంతో బతికించడంలో ఈ రాష్ట్రంలో మీడియా నిర్వహిస్తున్నటువంటి పాత్ర అత్యద్భుతం అనేక చోట్ల. సో ఇవాళ ఈ కార్యక్రమంలో మీడియా సాక్షిగా ఇవాళ నన్ను నిలదీసి ప్రశ్నించడం అనేది కూడా చాలా బాగుంది. నేను దీన్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సో ఇలాంటి ఇదే ఒక అంటే ఇట్స్ ఏ గివ్ అండ్ టేక్ పాలసీ. సోషల్ ఆర్గనైజేషన్స్ పొలిటికల్ మోటివ్స్ ఏమి ఉండవు. కాబట్టి ఇటు మీడియా, ఇటు సోషల్ ఆర్గనైజేషన్స్, అలాగే కొన్ని లీగల్ కమిటీస్ మీ అందరూ కూడా కలిసి పనిచేసినట్లయితే ఇలాంటి చట్టాలను మనం బతికించుకోగలుగుతాం. బాగానే ఉంది. సో దీని మీద ఏంటంటే, ఒకటి ఇంతకుముందు కూడా రకరకాల కమిషనర్లు వచ్చారు, మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు, అయిపోతుంది. ఇప్పుడు కూడా సార్ ఏంటంటే చాలా స్పష్టంగా ముందు ఈ శాఖని పూర్తిగా నిర్వీర్యం చేసింది లింగరాజు పాణిగ్రాహి అనేటువంటి ఒక IAS అధికారి. మీరేం చేస్తారంటే, మళ్ళీ ఇలాగే మీడియా సాక్షిగా హైదరాబాద్ లో విజయవాడలో వెంట పెట్టుకుని మీడియాని ఆయన కలవండి. కలిసి ఎందుకు మీరు ఈ చట్టంలో ఉన్నటువంటి నిబంధనలు గడిచిన 2 సంవత్సరాలుగా మీరు దీన్ని అమలు చేయలేదు, రివ్యూ మీటింగ్స్ ఎందుకు పెట్టలేదు, ప్రచారాలకు మీరు ఎందుకు ఖర్చు చేయలేదు, నేను కావాలంటే కొన్ని ఎవిడెన్స్లు ఇస్తా, అర్థమైనటువంటి ఈ RTIకి సంబంధం లేనటువంటి ఆర్డర్స్ ని మీరు రహస్యంగా, RTI అంటేనే పారదర్శకత లేనటువంటి జీవోలు జిల్లా కలెక్టర్లుగా వాళ్ళకి మీరు ఎందుకు పంపించారు? ఇలాంటి వాస్తవాలు మీరు ఆయన అడగండి. మీడియా సాక్షికి ఇలాగే వెంట పెట్టుకొని. ఇది ఒకటి. 2, దీనికి ఒకటే రెమెడీ ఏంటంటే, ఈ ఇష్యూస్ మీద ఇది ప్రోగ్రెసివ్ యాక్ట్, పీపుల్స్ యాక్ట్. ఇది మనం ఉద్యమాల ద్వారా మనం ఈ దేశంలో తెచ్చుకున్నటువంటిది. ఇది తిరిగి మళ్ళీ అలాంటి ఒక స్వచ్ఛందమైనటువంటి ఒక నాన్ పొలిటికల్ మూమెంట్స్ ద్వారా మనం ఈ మీడియాని, ఇంటలెక్చువల్స్ని, అడ్వకేట్స్ని, వీళ్ళందరినీ కూడా అందరినీ ఒక దీనికి తీసుకొచ్చి దీన్ని బతికించుకోవడం అనేది ఒక రెమెడీ. అలాగే న్యాయస్థానాన్ని ఆశ్రయించి హైకోర్టులో రిట్ చేయడం ద్వారా వేరియస్ ఇష్యూస్ మీద న్యాయం పొందడం, ఇది ఒకటే రెమెడీ. ప్రభుత్వం కదిలి రానప్పుడు, ప్రభుత్వం దిగి రానప్పుడు ఏ ఇష్యూస్ మీద అయినా కూడా ఇవాళ మనం చూసాం అనేక సందర్భాలు.